అందరికీ నమస్తే అండి. తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ఉద్యమకారులకు, కొంతమంది సోకాల్డ్ లీడర్స్కి, అంటే వాళ్ళు ఏ పార్టీ నాయకులు అనేది అవసరం లేదు. ఆ ఉద్యమ నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎంత ఉద్యమం చేశారు, తెలంగాణ సాధన కోసం ఎంత త్యాగం చేశారు అనేది కూడా ఇప్పుడు అనవసరం. కానీ ఉద్యమ నాయకులు అని పేర్లు చెప్పుకొని, నాయకత్వం అని పేర్లు చెప్పుకొని వాళ్ళు చేస్తున్న కొన్ని వివాదాలకు అర్థం పర్థం ఉండట్లా. అట్లీస్ట్ వాళ్ళు దేనికి గొడవ చేయాలి, దేనికి రాష్ట్రానికి, ప్రజలకు, మనోభావాలకు ఆపాదించాలో కూడా తెలియట్లా. సో దీన్ని ఏమని పిలవాలి అనేది మీరే కామెంట్ చేయండి. అది మూర్ఖత్వమా, మూఢత్వమా, తెలియనితనమా, కావాలని ఇష్యూ చేస్తున్నారా, వార్తల్లోకి ఎక్కడానికి ఇష్యూ చేస్తున్నారా, ఏదో వాళ్ళ ఉనికి కోసం పనికిమాలిన గొడవలు చేస్తున్నారా అర్థం కావట్లా. ఎంత బాధాకరమైన విషయం అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం విషయంలో కూడా ప్రాంతీయవాదం తీసుకొచ్చారు. తెలంగాణలో హైదరాబాద్లో రవీంద్ర భారతి ఉంది కదా, అది కళాత్మకతకు అదొక ప్రాంతం. సో సాంస్కృతికత అండ్ కళాకారుల ప్రదర్శనలకు అదొక నిలయం. ఎటువంటి పెద్ద పెద్ద ప్రతిష్టాత్మక కార్యక్రమాలైనా అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ వేదిక మీద ఎన్నో పాటలు పాడారు. ఆయనకి ఎన్నోసార్లు అక్కడ సన్మానాలు జరిగాయి. సో అటువంటి మహానుభావుడు విగ్రహం అక్కడ పెడుతుంటే అసలు ఇక్కడ వద్దు, ఆయన విగ్రహం ఇక్కడ వద్దు, తెలంగాణ వాళ్ళ విగ్రహాలే ఇక్కడ పెట్టాలి, ఎస్పి బాలు గారి విగ్రహం వద్దు అని చెప్పి నేను గొడవ చేశాను. ఎంత చెప్పుకోవడానికి కూడా ఎంత బాధాకరమైన విషయం చూడండి. అసలు తెలంగాణ ప్రాంతానికి ఎస్పి బాలు గారు ఏమైనా ద్రోహం చేశారండి? ఆయన ఏమైనా రాజకీయాలకు లేదంటే ప్రాంతీయాలకు సంబంధించిన వ్యక్తి అండి? దేశ విదేశాల్లో ఆయన పాటలు కోట్లాది మంది వింటారు కదండి. ఎన్నో భాషల్లో ఆయన పాటలు పాడారు కదండి. అసలు కనీసం మైండ్, ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా? ఆయన విగ్రహం అక్కడ పెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. చూడండి ఆ గొడవ. యాక్చువల్లీ అక్కడ ఏర్పాటు చేస్తున్న విగ్రహం ఇది. నిజానికి ఇది జూన్లో వచ్చిన ఒక వార్త మనం చూడొచ్చు. జూన్ 5వ తేదీన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్టాట్యూ టు కమ్ అప్ ఎట్ రవీంద్ర భారతి. ద డెసిషన్ టు ఇన్స్టాల్ ద స్టాట్యూ ఎట్ రవీంద్ర భారతి వాజ్ మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ బాలసుబ్రహ్మణ్యంస్ విషెస్ and the Music Culture Association has welcomed the move. Telangana state government has agreed to install a statue of legendary singer SP Balasubramaniam at Ravindra Bharati in Hyderabad. సో ప్రభుత్వం ఒప్పుకుంది. దీనికి సంబంధించి జూన్ నెలలో ప్రభుత్వం ఒప్పుకొని సెప్టెంబర్ 5-6 తేదీల్లో అనుకుంటా, ఎగ్జాక్ట్లీ డేట్ గుర్తులేదు కానీ జీవో కూడా ఇష్యూ చేసింది ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దాంతో అక్కడ విగ్రహ ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇదిగోండి ఆయన విగ్రహాన్ని, రవీంద్ర భారతిలో ఆయన విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 15వ తేదీ ఆయన జయంతి సందర్భంగా అక్కడ విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. ఈ మేరకు 4 రోజుల కిందట శుభలేఖ సుధాకర్ గారు వెళ్ళి సీఎం గారిని కలవడం, సీఎం గారు అంగీకరించడం, డిసెంబర్ 15వ తేదీ విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం పెట్టుకోవడం, దానికి సంబంధించి విగ్రహ పనులన్నీ చకచక జరుగుతుంటే నిన్న ఆ పనులను కూడా జూపల్లి కృష్ణారావు గారు, మంత్రి గారు కూడా వచ్చి చూశారు గతంలో ఒక 10-15 రోజుల కిందట. నిన్న ఏం జరిగిందంటే తెలంగాణ ఉద్యమకారుడంట పృథ్వీరాజ్ యాదవ్ అంట పేరు. మేబీ ఏం ఉద్యమం చేశారు, ఎలా చేశారు అనేది మేబీ ఆ ప్రాంతవాసులకు గుర్తుండాలి. ఆయన నిన్న వచ్చి అసలు ఇక్కడ విగ్రహం పెట్టడానికి వీల్లేదు, అసలు ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి ఇక్కడ విగ్రహం పెట్టడం ఏంటి, ఫస్ట్ గద్దర్ గారి విగ్రహం అండ్ అందశ్రీ విగ్రహం పెట్టాలి, ఆ తర్వాతే ఇంకెవరిదైనా పెట్టాలి, ఈవెన్ అయినా సరే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇక్కడ పెట్టడానికి మేము ఒప్పుకోం, ఇది మా తెలంగాణ అంటారు. అసలు కళాకారులకు ప్రాంతీయతత్వం ఏంటండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నా నేను ఆంధ్రప్రదేశ్ పాటలే పాడతాను, తెలంగాణ పాటలు పాడను అన్నారా? ఆయన తెలంగాణ యాసలో కూడా ఎన్నో పాటలు పాడారు. ఆయన ఎప్పుడైనా సరే ఆ ప్రాంతాన్ని కించపరిచేలా ఏమైనా మాట్లాడారా? ఆయన తమిళంలో పాడారు, మలయాళంలో పాడారు, హిందీలో పాడారు, కన్నడలో పాడారు, తెలుగులో పాడారు. అసలు మన తెలుగు నేల మీద పుట్టిన అంతర్జాతీయ ప్రపంచ స్థాయి గాయకుడు ఆయన. ఆయన పాటలు వింటే పిల్లలు నిద్రపోతారు. ఆయన గొంతు వింటే ఎంతో ఉపశమనం ఉంటుంది. అద్భుతమైన గాత్రమైంది. సో అంత మంచి కళాకారుడిని, అంత మంచి గాయకుడిని పట్టుకొని ఒక ప్రాంతానికి ఆపాదించి ఈయన ఆంధ్రప్రదేశ్ వాసి కాబట్టి తెలంగాణలో ఈయన విగ్రహం పెట్టకూడదు అన్నారు అంటే ఇది మూఢత్వమా, మూర్ఖత్వమా, తెలియనితనమా,
లేదంటే వాళ్ళు ఏదో గొడవ చేస్తే తెలంగాణ కోసం వీళ్ళు ఏదో గొడవ చేశారని చెప్పి ఆ ప్రాంత ప్రజల మన్ననలు ఏమైనా పొందుతారా? అసలు నాకు అర్థం కావట్లా. అక్కడ పృథ్వీరాజ్ అంటే మేబీ అక్కడ గద్దర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం అండ్ అందశ్రీ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం సబబే. ఎందుకంటే అందశ్రీ గారు గద్దర్ గారు కూడా ఎంతో పెద్ద స్థాయి ఉన్నత స్థాయి వ్యక్తులు. సో వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయమని చెప్పడం సబబే, అంతవరకు న్యాయమే. కానీ ఎస్పి బాలు గారి విగ్రహం వద్దు అని చెప్పకూడదు కదా. ఎస్పి బాలు గారు ఎంత స్థాయి గాయకుడండి. సో ఆయన విగ్రహాన్ని వద్దని చెప్పి అక్కడ గొడవ చేసి శుభలేఖ సుధాకర్ గారు వెళ్తే అక్కడ ఆయన్ని అడ్డుకొని, సో అది ఆ వీడియో చూసిన తర్వాత ఆ వార్త చదివిన తర్వాత చాలా బాధ అనిపించింది. సో దీనికి కూడా ప్రాంతీయతత్వం ఆపాదించడం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే కొంతమందికి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. తెలంగాణ ప్రాంతంలో ఉండే కొంతమందికి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది అనమాట. ఊరికే తెలంగాణ ప్రాంత మనోభావాలను ఏదో వాళ్ళే కాపాడేస్తున్నట్టు, ఆ రాష్ట్రాన్ని, ఆ గౌరవాల్ని, ఆ సంప్రదాయాల్ని వాళ్ళే ఉద్ధరించేస్తున్నట్టు ఫీల్ అయిపోయి మీడియా ముందుకు వచ్చి కబుర్లు చెప్పడం బాగా అలవాటైపోయి ఎక్కువైపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఏమీ లేదు, తెలంగాణ ప్రాంత ప్రజల్ని అవమానపరిచేలా ఏమీ లేదు. కానీ తెలంగాణ మంత్రులు కొంతమంది దాని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మైండ్ పనిచేస్తుందో లేదో కూడా అర్థం కావట్లా ఈ కొంతమందికి. దీని మీద మీ ఉద్దేశం ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.